డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పోలీస్ వాళ్ళు వస్తారు. బట్ అసలు ఏ కష్టం దాన్ని ఎలాగ చూడాలని తెలుసుకుంటారని చెప్పి మీకు ఇలా చెప్తున్నాను. దయచేసి మీరు గర్ల్స్ మనకున్న 26 మండలాల్లోని మీరు కొంచెం కానీ ఏ మండలం చివరి వచ్చారో స్టాటిస్టిక్స్ కొంచెం కానీ మీరు వెరిఫై చేసుకోగలిగితే ఓన్లీ పర్టికులర్ పాకెట్స్ ఉంటాయి. ఆ మండలం అంతా అట్లా ఉండదు. ఆ మండలంలో కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ కొన్ని ఏరియాస్ లో కూడా కొన్ని సెట్స్ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఇట్లా దీనికి గ్రోత్ ఉంటారు. దానికి రీజన్ ఏంటి? సో ఆ రూట్ కాజ్ కనుక్కొని దానికి కానీ మనం మెడిసిన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఆగిపోతుంది. సో ఇప్పటి వరకు ఈ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం సుమారుగా 40 మిలియన్ పీపుల్ ట్రాఫికింగ్ గురయ్యారు. అందులో ఎక్కువ మంది చిల్డ్రన్ ఉంటారండి. ఈ చిల్డ్రన్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి? సరే హ్యూమన్ ట్రాఫికింగ్ గురైపోయారు, వాళ్ళ కర్మ ఇష్ట ప్రకారంగా వెళ్ళారు కొంతమంది, లేదంటే ఎవరొకరు మోసం చేసి పోయిన వాళ్ళు కొంతమంది, లేదంటే చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయ్యి. రీసెంట్ గానే మీరు ఇంకొక వీడియో వైరల్ అయిన చూస్తుంటారు కదండి. మన హైదరాబాద్ సంథింగ్ విజయవాడ ఒక అమ్మాయి ఈ ఇంటర్నెట్ లో ఒక అబ్బాయితో పరిచయం అయిన తర్వాత ఆ అబ్బాయితో కొన్ని రోజులు వీళ్ళు జర్నీ సాగింది.